ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి వారికి శుభములు, దేవాది దేవుని దీవెనలండి. దేవుని యొక్క కృపా కనికరాలు మన ఎడ్ల హెచ్చుగా ఉన్నందు చేత వాక్యమును ఉదకంతో మనకు స్నానం చేయించి వాక్యాహారంతో మనల్ని బలపరిచి ముందుకు సాగించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము, మహోన్నతుని చాటన నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మా 91వ దావీదు కీర్తన మొదటి వచనం అండి. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, మహోన్నతుడు, ఆయన అందరికంటే బాగా పైన, మరి మహా ఉన్నత స్థలం అంటేనే ఎంతో మరి అంత అధికమైన ఎత్తులో ఉండేటువంటి ఒక స్థలము. కానీ ప్రభు మహా ఉన్నతుడట, ఉన్నతం మీద మహా ఉన్నతుడు. అంటే ఆయన ఉన్న స్థలానికి మనుషులు ఎవరు కూడా అంత ఈజీగా కూడా రీచ్ అవ్వలేని పరిస్థితి. అటువంటి ఉన్నతమైన స్థలాల మీద సంచరించే దేవుడు మన దేవుడు అయినందుకు దేవాది దేవుడు. మరి అటువంటి తండ్రిని మనము తండ్రిగా కలిగిన మనము చాలా ధన్యులమని మనం చెప్పుకోవచ్చు. మరి ఆయన మహా ఉన్నతుడు. ఆయన అదే కాకుండా సర్వశక్తిమంతుడు అని చెప్తున్నారు. మరి అంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము చేయగలవాడు, శక్తి గలవాడు. ఈ విషయంలో ఆయనకి శక్తి లేదండి, ఈ విషయంలో ఆయన చేయలేడు అని మనము ఏది కూడా చెప్పడానికి మాత్రం ఎక్కడ కూడా ఒక ఆస్కారం అనేది మన జ్ఞానానికి అందదు అసలు. కాబట్టి మరి అటువంటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాము. ఆయన మరి ఎంత సర్వశక్తిమంతుడు. ఆయనను కలిగి ఉన్న మనము మరి ఆయన సర్వశక్తిలో నుండి మనకు శక్తిని దయచేసే దేవాది దేవుడు, మనలను తన రూపంలోనికి మరి ఏర్పరచుకున్న మన తండ్రికి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి జీవించవలసి ఉన్నది. మరి అటువంటి ఆ యొక్క ప్రభు యొక్క మరి నీడలో మనము దాగుకొని ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నీడలో మనము విశ్రమించే పరిస్థితిలో ఉంటాం. ఎప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గర నివసించినప్పుడు, ఆయన చాటున నివసించినప్పుడు. అంటే గొప్ప ఒక ఇది ఉంది అనుకోండి, ఇల్లు ఉంది, ఇంటి లోపల మనం నివసించినప్పుడు ఆ ఇల్లు మనకు అన్ని విధాలా కూడా మనకు ప్రొటెక్షన్ దయచేస్తుంది. చుట్టూ కూడా మరి గోడలు ఉంటాయి, కిటికీలు ఉంటాయి. మరి ఏది లోపలికి రాకుండా మనం అన్ని కూడా చక్కగా మరి తయారు చేసుకుని మనము లోపల మనం సురక్షితంగా పడుకోగలము. మరి ఏ వస్తువు కూడా మరి పోతుంది భయపడాల్సిన అవసరం మనకు లేకుండా దేవుడు మనకు అన్ని విధాలు కూడా మనకు మరి ప్రొటెక్షన్ దయచేసే దేవుడు అన్నాడు. కాబట్టి ఆయన దగ్గర నివసిస్తే, ఆయన చాటున నివసిస్తే ఆయన మనకి ఏమిస్తాడంటే విశ్రమించేలాగా. అంటే ఏ విషయంలోనూ మనం భయపడకుండా ప్రతి విషయంలోనూ మనం ముందుకు సాగునట్లు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అని చేతి నీడలో మనం దాగి ఉంటాం. దావీదు మహారాజు మరి ఎన్నో రకాలుగా మరి ప్రతి విషయంలోనూ కూడా మనుషుల చేత మరి నిందింపబడి, మనుషుల చేత మరి బాధ పెట్టబడి ఎన్ని చేసినప్పటికీ ఆయన మరి పరిశుద్ధుని యొక్క నీడను విశ్రమించి ఆయన మానలేదు. ఎందుకంటే ఆయన దగ్గరే ప్రతి విషయంలోనూ ఆయన దాక్కునేవాడు, ప్రతి విషయంలోనూ ఆయననే ఆశ్రయించేవాడు, ప్రతి విషయంలోనూ మనుషుల కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని కూడా మనకు వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఈయన రెక్కల నీడను మనం ఆశ్రయాన్ని ఏర్పరచుకొని ఉండాలని ప్రభు వాక్యం మనకి ఈ రోజు బోధిస్తా ఉంది. ఆయన రెక్కల నీడలో మనం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటండి, నీవు సర్వశక్తిని, యోబు గ్రంథంలో ఉంటుంది 22, 23, 25 చదువుకుందాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారంలోండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందెదవు. అంటే మనం సర్వశక్తిని నీడకు వచ్చామంటే ఆ యొక్క పరిశుద్ధిని యొక్క ఆ నీడలో మనకి మన అంతరంగంలో కానీ మన దగ్గర కానీ దుర్మార్గతకి ఎక్కడ చోటు ఉండదు. ఎందుకంటే ఆయన వాక్యము అంత బలమైనది, ఆయన యొక్క ప్రజెన్స్ అంత బలమైనది. ఆయన వెలుగు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటిని తొలగించి మనకు అభివృద్ధి కలిగించేటువంటి మరి స్థితిని మనకు ఏర్పరుస్తుంది. అదే కాకుండా దేవుడు చెప్తున్నాడు, అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు. మనకు ఆనందాన్ని కూడా కలుగు చేస్తుంది ఈ సర్వశక్తిని దేవుడు. మనం ఎప్పుడైతే ప్రభువు నీడను ఆశ్రయించామో, ప్రభువు నీడలో
మనం నివసించడానికి మనము తీర్మానించుకున్నామో అప్పుడు దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని కూడా నీవు మనకు దయచేయగల శక్తి గలవాడని మరి వాక్యంలో చెప్పబడింది. మరి దుర్మార్గులు భక్తిహీనులైన వారు ఏమనుకుంటాడట, సర్వశక్తులకు దేవుడు మాకు ఏం చేశాడు అని వాడు దేవునితో అంటూ ఉంటాడంట. కాబట్టి మరి ప్రభు చెప్తున్నాడు, మరి వాళ్ళకు మనకు ఉన్న తేడా ఏంటంటే సర్వశక్తి నీడలో మనం ఉన్నప్పుడు మనకు కలిగే ప్రతి విధమైన ఆనందాన్ని మన ఏమంటే రుచి చూచి తెలుసుకుంటాం అనమాట. ప్రభువుని రుచి చూచి మనం తెలుసుకోవాలంటే మరి ఆయన సన్నిధికి మనం మొదట రావాల్సి ఉన్నది. ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు, ఆయన సన్నిధి నీడలో మనం విశ్రమించినప్పుడు మనలో ఎటువంటి చీడు కూడా లేకుండా ప్రతి విధమైనటువంటి మరి నన్నెత్తి నుండి అరికాలు వరకు కూడా ప్రభువు మనల్ని శుద్ధి చేస్తారు. తన రక్తంతో కడిగి పవిత్రపరిచి మన హృదయం నిండా ఆనందాన్ని నింపి మనకు నెమ్మదిని దయచేసి మనకు అభివృద్ధి కలిగించేటువంటి దేవాది దేవుడు మన తండ్రి. కాబట్టి మరి మనం లేదండి మేము దేవుని దగ్గరికి రాకర్లేదు, నేను నీతి క్రియలు చేసుకుంటున్నాను, నేను చాలా నీతిగా బతుకుతున్నానండి, నాకే అసలు దేవుడు ఎందుకండి, నేనే నాకు అసలు దేవుడే అక్కర్లేదు అనుకుంటా ఉంటాం కదా. చాలా మంది మనుషులు అలాగే అనుకుంటారు, దేవుడు అక్కర్లేదండి, మరి నేను చాలా నీతిగా బతుకుతున్నాం అనుకుంటాము. కానీ నీతిమంతులుగా ఉండటం దేవునికి ఆనందం కాదట. అది కూడా యోబు గ్రంథంలోనే ఉందండి. నీవు నీతిమంతుడిపై ఉండుట సర్వశక్తులు దేవునికి సంతోషమా అన్ని యోబు గ్రంథం 22:3 ఉంటుంది. అంటే మనం నీతిగా ఉండటం వల్ల సంతోషం కాదు ప్రభుకి. ప్రభు యొక్క ప్రణాళిక వేరు. మనల్ని సృష్టించిన విధానాన్ని బట్టి ఆయన ఒక ప్రణాళిక వేసుకుని మనల్ని సృష్టించినప్పుడు దేవునికి ఒక ఉద్దేశము మన జీవితంలో ఉంది. ప్రతి వారి తన స్వహస్తాలతో నిర్మించిన ప్రతి నరుని ఎడల ఆయనకున్నటువంటి ఉద్దేశము ఎంతో బలమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. నా బిడ్డని ఈ విధంగా సృష్టిస్తున్నాను, ఈ బిడ్డ ఈ విధంగా నడవాలి, ఈ విధంగా ఉంటే నిత్య జీవంతో నాతో పాటు ఉంటారని దేవుడు మనకు ఒక మార్గాన్ని మన ముందుగా సిద్ధపరిచి ఉన్నాడు. ఆ మార్గం గుండా మనం వెళ్ళినట్లయితే మనం బ్రతుకుతాము. లేదు ఆ మార్గం నుండి తప్పిపోయినట్లయితే మనం బ్రతుకుతామన్న ఆశ మనకు ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలీదు. కానీ దేవుని మార్గాల్లో మనం నడుచుకున్నట్లయితే, దేవుని ఆశ్రయించినట్లయితే, దేవునితో కలిసి నడవటకు మన మనసును దృఢపరచుకుని నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నట్లయితే దేవుడు మన చేయి విడవకుండా మరి సరైన మార్గంలో మనల్ని నడిపించి మరి ఆయన యొక్క ఉద్దేశ ప్రకారం మన జీవితాలను నడిపించగల శక్తి గలవాడని మనం నేర్చుకోవచ్చండి. అలాగే మరి ఇక్కడ రూతు గ్రంథంలో ఒక నయం అంటుంది కదా, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను అంటుంది. అంటే ఆవిడ మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఆవిడ అన్ని కూడా పోగొట్టుకుంది. కానీ తను ఉండవలసిన స్థానం ఏంటి? తను ఉండవలసిన స్థానము బెత్లెహేము. దేవుని యొక్క మరి దేవుడు ఏర్పరచుకున్న ఆ గృహంలో ఆవిడ ఉండకుండా మరి తను వేరే దేశంకు వారు నడిపింపబడినప్పుడు, అంటే తను నిర్ణయం తీసుకుందా, తన భర్త నిర్ణయం తీసుకుందా అన్నది కాదు, ముఖ్యం కాదండి. కానీ వారు ఏకంగా కూడి ఆ దేశం వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినటువంటి నష్టాలని మనము గ్రహించాలన్నమాట. అక్కడికి వెళ్ళినందువల్ల ఆమె ఏమైందండి, భర్తను పోగొట్టుకుంది, 2 బిడ్డలను కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మనం కూడా చాలా సార్లు అనుకుంటాము, మన సొంత నిర్ణయాలు తీసుకుని దేవుడు మనకు నిర్ణయించిన ఆ మార్గంలో నడవటం మానేసి ప్రభు మరి మన ఇదిగో ఇది మార్గము, దీనిలో నడువుడి అని మనకు స్వరాన్ని వినిపిస్తున్నా కూడా ఒక్కోసారి అనుకుంటాము దీనికంటే అది ఉత్తమంగా ఉంది. లోతు గారు చూడండి, మరి అబ్రహాం గారు మరి నీకు ఏ దేశం కావాలో కోరుకో అన్నప్పుడు సొదొమ గొమొరాలను కోరుకున్నాడంట. ఆయనకి ఏంటి, ఆ కంటికి అది చక్కగా ఏదేంతో అట్లా కనపడిందంట. మరి అటువంటి మరి స్థితులను మనం ఎంచుకుంటూ ఉంటాము. మానవులం కాబట్టి మనము కంటికి ఏది కనపడుతుందో, మరి కంటితో మనము చేస్తున్న ఈ యొక్క గొప్ప పాపం ఏంటంటే కంటికి మరి రమ్యమైనదిగా కనపడినప్పుడు ఆవిడ అవ్వమ్మ గారు కూడా ఆ ఫలాన్ని తీసుకుని పాపం చేయగలిగారు. అలాగే ఈయనకి కంటికి అందమైనదిగా కనపడి ఆ దేశానికి వెళ్ళి అక్కడ
మరి వారి భక్తిహీనుల మధ్యలో ఎంతో శ్రమ పడ్డారని వాక్యంలో చెప్పబడుతుంది. అలాగే మనం కూడా ప్రభు మనకి ఏర్పరిచిన దారి ఏంటి, మనము ప్రభు మార్గంలో నడవటం వల్ల మనకు శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. అబ్రహాం గారు ఏమీ లేని ప్రదేశంలోనే ఉన్నాడు, ప్రభు చెప్పిన ప్లేస్ లోనే ఉన్నారు. కాకపోతే ఆయన మనసు నిండా శాంతి ఉంది. ఆయన అనుదినము ప్రభుతో సాన్నిహిత్యం చేస్తూ, సన్నిధి చేస్తూ, ఆయనతో మాట్లాడగలిగినటువంటి దేవుని స్నేహితుడని ఎంచబడినటువంటి పరిస్థితిలో ఆయన వెళ్తున్నాడు. కానీ లోతు గారు మరి తను అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అబ్రహాం గారు ప్రార్థన చేసి బయటకు రప్పించినప్పటికీ వారు వివిధమైనటువంటి మరి శ్రమల గుండా వెళ్తూ మరి పాపములో పడిపోయి మరి అనేక రకాలుగా మరి మరి శ్రమ పడినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం కదండి. మరి తన బిడ్డలు కూడా అక్కడ నేర్చుకున్నది ఏంటండి, చెడు నేర్చుకున్నారు. ఇంకా మనకు దేశం లోకంలో మనుషులే లేరా లేనటువంటి పరిస్థితి కాదు కదా. కానీ అటువంటి తలంపు సాతానుడు వారికి కలిగించి అక్కడ పొరపాటు జరగటానికి కారణమైంది. అలాగే మన జీవితాలు కూడా మనం ప్రభు చెప్పినట్లు మనం చేయగలిగినట్లయితే అది చూడటానికి అంత అందంగా కనపడకపోయినా, చూడటానికి అది మరి మన మనస్సుకు చాలా ఆనందకరమైనదిగా కనపడకపోయినా, ఆ మార్గంలో మనం నడిచినట్లయితే ప్రభు చేసే ప్రతి కార్యము మన జీవితంలో మనం ఎంతగానో మనం అనుభవించగలము. దాన్ని బట్టి ఇతరులకు మనం ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించగలుగుతా ఉంటాం. అబ్రహాం గారు చూడండి, విశ్వాసులకు తండ్రి అన్నారు. మరి ఆ విశ్వాసాన్ని బట్టే కదా మరి 100 సంవత్సరాలు వచ్చిన దేవుడు చేసిన వాగ్దానం ఆయన యందు నెరవేరబడింది కదా. మరి ఆ విధంగా మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విధంగా మనము మరి నేత్రాస్తి కంటే మరి ప్రభు యొక్క వాక్యం మీద మనము మనసును పెట్టుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు మనలను మరి మన యొక్క మరి తన యొక్క రెక్కల నీడలో భద్రపరిచి కాపాడే దేవుడే అన్నాడు. ఆయన చేతి నీడలో మనం దాగి ఉండటకు, సాతాను యొక్క కుయుక్తుల నుండి మనము తప్పింపబడటకు, మరి ప్రతి విధమైనటువంటి మరి కీడుల నుండి మనం తప్పింపబడటకు మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు. సరి అయిన దారిలో మనలను నడిపించగల శక్తి గలవాడు. ఎందుకంటే ఆయన మార్గాల్లో మనకు మరి చక్కటి వెలుతురు ఉంటుంది. ఆయన వెలుగే అన్న దేవుడు కాబట్టి ఆయన ఉన్న మార్గాల్లో మనకు వెలుతురే తప్ప చీకటి అనేది మనకు కనపడదు. కాబట్టి ప్రతిదీ మనం స్పష్టంగా చూడగలము, స్పష్టంగా నడవగలము. మరి దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చగలిగినటువంటి స్థితికి కూడా మనము మరి రాగలము. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఏ మాట కూడా నిరర్ధకము కాదు అని మనం వాక్యంలో చదువుకుంటామండి. లూకాసు వార్త 1:37 దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు ఇమీడియట్ గా అది నెరవేర్చుకొని చూడకపోవచ్చు. ఒక గింజ ఉంది, మనం భూమిలో పాతాము, అది మొక్క వస్తుందని మనకు తెలుసు. అందరు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, అయ్యో గింజను మా భూమిలో వేస్తే మొక్క మొలుస్తుంది అని చెప్తా ఉంటారు. కానీ మనం ఇమీడియట్ గా ఆ యొక్క ఫలితాన్ని చూడకపోయినప్పటికీ మనం దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు, అదే కాకుండా అంతకు ముందు మనం చూసి ఉన్నాం కాబట్టి. అంతేగాని మనము అయ్యా ఇప్పుడు వేస్తేనేమో ఇంకా రాలేదని మనం అట్లాగా మనము దాని విషయంలో నిరాశ పడి మరి వేరే మార్గం ఎత్తుకునే మరి దాన్ని అసలు రూట్స్ కూడా లేకుండా చేసుకునేటువంటి పరిస్థితి మనకు రాకుండా మనము జ్ఞానం కలిగి మనము దేవుని వాక్యాన్ని విశ్వసించటం ద్వారా ఆయన చెప్పినది మన జీవితంలో నెరవేర్పును మనము చూడగలిగిన స్థితికి మనము ఎదగాలని మన తండ్రి కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభు చెప్పినది చేద్దామా? ప్రభు చెప్పిన విధంగా మనం నడుచుకుందామా? ప్రభు యొక్క మార్గాల్లో మనం నడుచుకుందామా? ఆయన చేతి నీడలో మనము మరి దాగి ఉండుటకు మనం పిలబడ్డామంట. మరి ఆయన ఏర్పాటులో ఆయన ప్రణాళికలో ఏముంది? నా దగ్గరే ఉండాలి, నా బిడ్డలు నేను చెప్పినట్టు వినాలి, నేను ఏర్పరిచిన మార్గాల్లో నడవాలా, నేను మరి వాళ్ళ కోసం మరి మనమే ఉన్నాం తల్లిదండ్రులము. చాలాసార్లు మన బిడ్డల విషయంలో ఎంతో ముందుగా ఆలోచన చేసి బిడ్డలకి ఇది ఈ విషయంలో ఇక్కడ చేయాలి, ఈ విషయంలో ఇది చేయాలని మనమే ప్లాన్ చేస్తూ ఉంటాం. బిడ్డలకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత బిడ్డలు మరి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకుని తల్లిదండ్రుల కంటే మాకే ఎక్కువ తెలుసు అని అనుకునేటువంటి కొంతమంది బిడ్డలు ఏమవుతారండి, మరి తప్పు మార్గాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది.
అదే ఎగ్జాంపుల్గా మనం కూడా మన తండ్రి మనకి ఏర్పాటు చేసిన ఆయన యొక్క మార్గాన్ని మనము విడిచిపెట్టకుండా ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన చేతి కింద దాగి ఉండి ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఆయన ఇచ్చేటువంటి ప్రతి విధమైన ఈవిని మనము అనుభవించట అది మనకి మన జీవితానికి ధన్యకరమైనటువంటి పరిస్థితి. ఆయన చేతి కింద ఉన్నప్పుడు మనము విశ్రాంతిలో ఉంటాము. మరి కష్టపడి కింద మీద పడకుండా మరి విశ్రాంతి మన మనసుకు ఆహ్లాదకరమైన పరిస్థితులు దేవుడు ఏర్పరుస్తాడు. కష్టం చుట్టూ కనపడుతున్నప్పటికీ ప్రభువును కలిగిన వారి స్థితి వేరు, ప్రభువు లేని వారి స్థితి వేరు. వాళ్ళకి ఎంత ధాన్యాలు మరి సమృద్ధిగా ఉన్నప్పటికీ చాలా మందికి మనసు నిండా ప్రశాంతత అనేది కానీ దాని నెమ్మది అనేది కానీ వాళ్ళకి లేకుండా వారు బతుకుతూ ఉంటారు. కాబట్టి మనము దేవుని నమ్ముకున్న బిడ్డలము, మనం దేవుని యొక్క మరి నీడలో ఆయన చేతి నీడలో దాగి ఉండగలిగినటువంటి బిడ్డలము. మనకి మన కొరకు దేవుడు చేసిన ప్రతి ఒక్క ఆలోచన కూడా సఫలం చేయగలటకు శక్తి గలవాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదట. కాబట్టి మరి ప్రభు చేతి కింద దాగి ఉండి ఆయన చెప్పిన ప్రతిది కూడా మనము నేర్చుకుని ఉండటకు మనము ముందుకు వెళ్దాము. దావీదు మహారాజు దేవుని నీడలో దాగి ఉన్నాడట. ఆ దాగుటకు ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడంట. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడును మహోన్నతుడు కూడా. కాబట్టి ఆయన ఏమైనా సరే ఆయన చేతి కింద ఉన్నందువల్ల ఉన్నటువంటి ప్రయోజనకరమైన స్థితిని దావీదు మహారాజు గారు చూడగలిగారు. అదే మరి బైబిల్లో కూడా మన కొరకు మనందరి కొరకు కూడా ఆ వాక్యాన్ని మనకు పెట్టి ఉన్నారు. ఎందుకంటే మనము దానిని చూచి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించటానికి ఆ వారిని, పెద్దలైన వారిని, విశ్వాసులైన వారిని మనకు మాదిరిగా దేవుడు పెట్టి ఉన్నాడు. మరి ఆయన నుండి మనల్ని ఎవరు కూడా మనల్ని వేరు చేయగలిగిన స్థితి మనకు ఉండదన్నమాట. ఏ పరిస్థితి కూడా మనలను ప్రభు నుండి వేరు చేయలేదు. ఎప్పుడంటే మనము ఇష్టపడి ఆయన చేతి నీడను దాగుటకు వచ్చిన ఎడల ఏ పరిస్థితి కూడా మనలను ప్రభు నుండి వేరు చేయలేనటువంటి స్థితిలో మనం ఉంటాము. ఆయనతో మనం సహవాసం చేస్తున్నట్లయితే మరి ఆయన యొక్క మహిమను కూడా మనము చూడగలిగిన స్థితిలో మనం ఎదగలుగుతాం అన్నమాట. మరి అటువంటి స్థితిలో మన ప్రభువుతో సహవాసం చేస్తూ ప్రభు యొక్క కార్యాలను తెలుసుకోవాలంటే ప్రభువుతో అనుదినము మనము సహవాసం చేయగలిగిన స్థితికి రావాలి. ప్రతిదినము ఆయనతో గడపగలిగిన స్థితికి మనం రావాలి. దేవుడు ఏం చెప్తాడా, ఎప్పుడు చెప్తాడా అని కనిపెట్టుకుని ఉండగలిగిన స్థితిలో మనం ఉన్నట్లయితే ప్రతి విషయంలోనూ ప్రభు చిత్తాన్ని నెరవేర్చేటువంటి ధన్యతలో దేవుడు మనల్ని నడిపిస్తాడండి. మరి అట్టి ధన్యతలోకి దేవుడు మనల్ని నడిపించాలంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పింది మాత్రం మనము మరి వింటూ ఆయన యొక్క అడుగు జాడలను అనుసరించి మరి మనం నడిచినట్లయితే ఆయన యొక్క మహిమ మనలను ఆవరించి ఉంటుందంట. మరి ఇక్కడ యెషయా గ్రంథము 61 ఉంటుంది. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, యెహోవా నీ మీద ఉదయించుతున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని మరి ఈ వాక్యంలో 1-2 వచనాల్లో ఉంటుంది. యెషయా గ్రంథము 62లో అంటే యెహోవా మన మీద ఉదయిస్తాడట. ఆయన వెలుగును మన మీద ప్రసరింప చేస్తాడంట. అదే కాకుండా ఆయన మహిమను మన మీద మరి ఉదయింప చేస్తాడు. కాబట్టి మరి ఆ యొక్క మహిమ చేత మరి మన మీద ఇతరులు చూడగలుగుతారన్నమాట. ఆయన మహిమ మన చుట్టూ ఉండటం అది ఇతరులు గ్రహించే విధంగా మన జీవితాలు ఉంటాయి అన్నమాట. అంటే మనం ఏది చేస్తున్నా కూడా మన ప్రభు యొక్క కృపను ఇతరులు మనం చూడగలుగుతారు. అయ్యో వీరు క్రీస్తుని అనుసరించి నడిచే బిడ్డలు కాబట్టి వీరి జీవితం ఎంత మంచిగా ఉంది, కాబట్టి వారిలాగా నేను ఉండాలి అనేటువంటి మరి ఆ యొక్క పరిస్థితిలో ఇతరులు మనల్ని చూసి మరి ప్రభువుని మహింపరిచేటువంటి స్థితి వస్తుంది. వారు కూడా మనలను అనుసరించి మనము నడిచినట్లుగా మరి ప్రభువుని అనుసరించి నడవాలని వారు కూడా ప్రయత్నాలు చేస్తారు కదండి. మరి పౌలు గారు చెప్తున్నారు కదా, నేను మరి ప్రభువుని అనుసరించి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. నేను ఆయన్ని పోలి నేను నడుచుకున్నాను, ఆ విధంగా మీరు కూడా నడుచుకోండి అని ఆయన చెప్పినట్లుగా మనము ప్రభువుని పోలి నడుచుకుందాము, ప్రభు యొక్క మార్గాల్లో ఉందాము. ఆయన వెలుగు మన చుట్టూను ఆవరించినటువంటి ఆ యొక్క మహిమతో మనము ముందుకు మన జీవితాలను సాగించుకునే స్థితిని
దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేసి మరి ఆయన యొక్క మహిమలో మనలను నింపి నడిపించే స్థితిలో మనం ఉండునట్లు దేవుడు అనుగ్రహించిన గాక. మరి ఈ యొక్క వాక్యము మనం ఇంతటితో ముగించుకుందామండి. మరి ఇప్పుడు సన్నిధిలోకి వెళ్దాము. మరి ప్రభు మన యొక్క మరి మన యొక్క సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ మన కొరకు ఎప్పుడు నా బిడ్డలు నా సన్నిధికి వస్తారా, ఎప్పుడు నాతో సహవాసం చేస్తారా అని ఎదురు చూసే మన తండ్రి సన్నిధిలో మనము కొద్దిసేపు మౌనముగా ఉండి మరి మనోనిదానము కలిగిన వారమై ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన గోలలను అల్లర్లను మనం ప్రక్కన పెట్టి మనము ప్రభు యొక్క కృప కొరకు మరి కొద్ది నిమిషాలు మౌనంగా ఉందాం. సర్వశక్తిమంతుడా నీకు స్తుతులు స్తోత్రాలయ. మహోన్నతుడవు సర్వశక్తిమంతుడవు ప్రభా నాయన, నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభా, మనుషులకు ప్రతిదీ అసాధ్యమే కానీ దేవాది దేవుడవు సర్వశక్తిమంతుడవు నీకు సమస్తము సాధ్యమే నాయన. నీకు స్తోత్రములు. నీ సన్నిధిలోనికి ఈ విధంగా మేమందరము కూడి రాగలుగుటకు నాయన నువ్వు మా సమయాన్ని పరిస్థితులను అనుకూలపరిచి నీ సన్నిధిలో కూర్చొని పెట్టుకున్న విధానాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నామని మన మనసులో ప్రభువును మాత్రమే ప్రతిష్ఠించుకుని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ప్రభు మనతో ఏమి మాట్లాడతారో వినుటకు మనలను మనము సిద్ధపరచుకుందాం. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు యొక్క సన్నిధిలో మనము ఉండుటకు వచ్చి ఉన్నాము. మనలను మనము పరీక్షించుకుని ఆయన వెలుగులో ఆయన సన్నిధిలో సమస్తము మనకు తేటగా కనపడే ఆ వెలుగులో మనలను మనము పరీక్షించుకుని ప్రభువుకి ఏది ఇష్టమైందో, ఏది ప్రభు ఒక సన్నిధిలో ఉండుటకు అర్హత లేని విషయాలను మనము పక్కకు పెట్టుకుందాం. ప్రభు సన్నిధానానికి వచ్చిన ప్రతి వారము మనల్ని మనం పరీక్షించుకుని నాయన నాలో ఏమి ఉన్నదో, మంచుందా చెడుందా, మనుషులము నాయన మేము గ్రహింపలేని గొప్ప కార్యములను నువ్వు చేయగల శక్తి గలవాడా, నీ సన్నిధిలో ఉన్న మేము తండ్రి నాయన మాలో ఉన్న నీకు ఇష్టం లేని ప్రతి విధమైన చెడును ప్రభా, ప్రతి విధమైన పొల్లును నాయన దుమ్మును ధూళిని మేము నీ యొక్క పావన పాదాల దగ్గర కడిగి వేసుకుంటాక మేము వచ్చి ఉన్నాము నాయన. మమ్మల్ని పరీక్షించి నీకు ఆయాసకరమైన మార్గం మా యందు ఏమున్నదో దాన్ని తీసివే నాయన అని ఆయన ప్రభు సన్నిధిలో మనము వేడుకుందాం. మనుషులు పాపంలో పుట్టిన వారు, వారి రక్తంలోనే పాపం అనేది జీర్ణించుకుపోయి ఉన్నది. ప్రభు తప్ప ఎవరునూ పరిశుద్ధులు కారు అని మనం వింటున్నాము, మనము వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి పాపముగా పుట్టిన మనము మన పాపములను ప్రభు సన్నిధానంలో ఒప్పుకుందాం. పరమ తండ్రి, మమ్మలను నీ రూపంలోనికి మార్చుకొనుటకు నాయన నీ వలే మేము ఉండుటకు, నీ మహిమను మాకు ఇవ్వటకు ప్రభా నాయన ప్రణాళిక వేసిన తండ్రి,
నీ ప్రణాళికలో నడుచుకుంటకు నాయన మాలో ఉన్న సమస్తమైన పాపములను నువ్వు క్షమించి మమ్మలను నీ రక్తం చేత కడిగి పవిత్రపరచు తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. ఈ లోకంలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళను చూడటానికి వెళ్తూ ఉంటాం. వారి దగ్గర ఎలా ఉండాలి ఎలా ఉండాలని మనుషులు మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తారు. వాళ్ళ దగ్గర ఎంతో ఒబీడియంట్ గా ఉండే మనము వారందరినీ కలుగు చేసిన సృష్టికర్త ఎదుట మరింతగా మన విధేయతను చూపి ప్రభు దగ్గర మనలను మనం తగ్గించుకుని ప్రభు మనలను కడిగి పవిత్రపరచు పర్యంతము ప్రభు పాదాల దగ్గర ఆయన్ను వేడుకుందాము. నిజమైన పశ్చాత్తాపంతో మన పాపములను మనం ఒప్పుకుందాము. ఈ నిమిషంలో విడిచిపెట్టి మరి ఒక నిమిషంలో దాన్ని మరలా పట్టుకుని వెళ్ళే పరిస్థితిలో మనం ఉండకుండా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా దేవుని నిజమైన బిడ్డలముగా దేవుని స్వరూపంలోనికి మార్చబడుటకు మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుని పశ్చాత్తాపడి మరలా అటువంటి పరిస్థితికి మనం వెళ్లకుండా, అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టుటకు శక్తి గల వారమగుటకు ప్రభు సన్నిధిలో శక్తి కొరకు వేడుకుందాం. చిన్న బిడ్డలు ఎన్నో తప్పులు చేస్తారు. ఒకసారి అది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని చేయుటకు వెనకాడుతూ ఉంటారు కదా. మనము కూడా ప్రభు దృష్టిలో ఎంతో చిన్నవారము, ఆయన బిడ్డలము. మనము కూడా ఎన్నో విషయాల్లో చేయాలి అనుకుని చేయలేని పరిస్థితిలో ఉంటాము. కానీ సర్వశక్తుని నీడను విశ్రమించిన వాడు అని మనము ఆయనకు ఆనందం కలుగజే విధంగా మనలను పరిశుద్ధులుగా చేస్తూ ఆయన మహిమ మేఘంలో ఎత్తుటకు మనల్ని సిద్ధపరచాలని మన ప్రతి విధమైన పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ఆయన మాత్రమే మన పాపములను క్షమించగల శక్తి గల దేవుడు. ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడు. ఆయన మాత్రమే మనలను మరలా పవిత్రులుగా చేసి తన కుమారులుగా అంగీకరించగల శక్తి గల దేవుడు. కనుక ప్రభు సన్నిధిలో మన రహస్య పాపములు కనబడతాయట. మనకు రహస్యంగా మనుషులు చూడకుండా ఏం చేస్తున్నాము, తలంపులో కానీ క్రియలో కానీ మరి ఏ విధమైనటువంటి పాపము మనలో లేకుండా కడిగి శుద్ధి చేయగల శక్తి గల దేవునికి మొరపెట్టుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా చేస్తానని సెలవిచ్చిన దేవాది దేవుని యొక్క వాక్కును మనము విశ్వసిద్దాము. ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరర్ధకము కాదు అని మనం నేర్చుకుని ఉన్నాం. క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవాది దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును,
నీ రక్తమే నా బలము. ప్రభువా, మహిమ లోకాన్ని విడిచి లోకానికి వచ్చి మా కొరకు నీ రక్తాన్ని చిందించిన తండ్రి, ఇదిగో మమ్మలను నీ సన్నిధిలో ప్రభా అంగీకరించి మా పాపములను క్షమించి మమ్మలను పవిత్రులుగా చేయండి తండ్రి అని ప్రభువుని వేడుకున్నాం. ఆయన రక్తం తప్ప మరి ఏది కూడా మనలను పవిత్రులుగా చేయలేనిదని కూడా మనం గ్రహిస్తున్నాం కదా. తెలిసి కూడా మనము తప్పులు చేస్తున్నట్లయితే క్షమాపణకు దూరంగా ఉంటామేమో ఒకసారి ఆలోచించుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, ఈ విడిచిపెట్టిన మా దుర్గుణములు, మా పాపములు నాయనా నా తండ్రి, వాటిని మరలా మరి మేము వాటి దరిదాపులకు వెళ్లకుండా వాటిని పూర్తిగా విడిచిపెట్టగలుగుటకు నా తండ్రి నాయనా మాకు సహాయం చేయండి. మేము శక్తిహీనులమయ్యా అని ప్రభు పావన పాదాలు పట్టుకుని వేడుకుందాం. నేను వాటిని విడిచిపెట్టుటకు తీర్మానించుకున్నాను తండ్రి. మరి ఒకసారి వాటి దరిదాపులకు కూడా వెళ్ళకూడదని తీర్మానించుకున్నానయ్యా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూడు కూడా ప్రభా నా తండ్రి నాయనా నా ఆత్మను అణిచివేస్తున్నాయని ప్రభా గుర్తించిన వారము కనుక నా ప్రభా వాటిని జయించుతామని ప్రభా నానా తీర్మానించుకుని ఉండగా నా ప్రభా మాకు శక్తిని ప్రసాదించండి అని ప్రభువుని వేడుకుందాం. అంధకార సంబంధమైన క్రియలను విసర్జిస్తామని ప్రభా తీర్మానించుకున్నామయ్యా. నీ వెలుగును మా మీద ప్రసరింప చేయండి తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. నీ వెలుగులోనికి మమ్మల్ని తీసుకుని వస్తున్న తండ్రి, నీ వెలుగులో మేము బ్రతకగలుగుటకు మాకు సహాయం దయచేయండి. మా కన్నులకున్న అంధత్వాన్ని తీసివేసిన ప్రభా వెలుగుమయముగా చేయండి తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. తీర్మానించుకున్న మనము ప్రభువునకు మనలను మనము సమర్పించుకుందాము. కుమ్మరి చేతిలో మంటి మరి విరిగిపోతున్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని కాకుండా వేరొక పాత్రను చేయగలిగినాడట. కానీ మనము ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుటకు నాయన నీతో సహకరిస్తూ సంపూర్ణంగా మమ్మలను నీకు అర్పించుకుంటున్నాం కనుక నా ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మలను మలుచుకో తండ్రి అని ప్రభువుకి మనలను మనము సంపూర్తిగా సమర్పించుకుందాము. మన స్వనీతి కానీ, మన సొంత కార్యములు కానీ, మన సొంత ఆలోచనలు కానీ దానిలోకి రానేక ప్రభు చిత్తమే సిద్ధించాలి నా జీవితంలో అని ప్రభునకు సంపూర్ణంగా మనల్ని మనము సమర్పించుకుందాము. మన హృదయ ఆలోచనలను బట్టి నడవక ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నడుచుకునే స్థితిలో ఆయన వాక్యాన్ని మన పాదములకు దీపముగాను మన త్రోవకు వెలుగుగాను చేసుకుని ఇదిగో ప్రభు మార్గాల్లో నడుస్తాం. అది కష్టమైనా
మన కంటికి ఇంపుగా కనపడకపోయినా ప్రభు చెప్పిన త్రోవలో నడువుటకు సంపూర్ణంగా మనలను మనము ప్రభువునకు అప్పగించుకుందాం. నోవహు గారు ఓడ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు ఎంతగానో హేళన చేశారట. కానీ ఆ హేళనల వైపు ఆయన దృష్టి పెట్టలేదు. ప్రభు ఇచ్చినటువంటి ఆ మాట మీద తన దృష్టిని నిలిపి మరి దాని మీద తన కాన్సన్ట్రేషన్ పెట్టుకుని గురి ఎద్దకు పరిగెత్తుకుని రాగలిగినటువంటి స్థితిని ఆయన అలవరుచుకున్నారు. మనము ఈ లోకంలో ఉండగా ఎన్నో విధమైన డిస్ట్రాక్షన్స్, మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ప్రభు చిత్తాన్ని మాత్రమే మనము నెరవేర్చాలని మనము ఆశించి దాని ప్రకారం చేయాలని తీర్మానించుకున్న మనకు అది తప్పు మార్గము అని చూపించక సాతానుడు ఎన్నో రకాలైనటువంటి రంగుల రంగుల వలయాలను మన చుట్టూ సృష్టిస్తూ ఉంటాడు. కనుక ప్రతి విధమైనటువంటి దేని నుండి మనం తొలగింపబడి ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలంటే ప్రభు హస్తాలకు మనలను మనము అప్పగించుకోవాల్సినటువంటి పరిస్థితి. కనుక మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తాను ప్రభువా, నీ చిత్తమా మేము ఆ జీవితంలో సిద్ధించాలని మనము ప్రభుని వేడుకుందాం. ప్రభుకు సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాం. నాయనా, ఈ లోక ప్రయాణములో నీవు మమ్మల్ని ఈ లోకంలో ఎందుకు పెట్టావు అనేటువంటి ప్రభా నా తండ్రి, నాయనా నీ ఉద్దేశము మా జీవితంలో ఎంతవరకు నెరవేర్చుతున్నామో, ఎంతవరకు నెరవేర్చగలమో అన్నది మా చిత్తములో లేదు ప్రభా. మా శక్తికి మించినది ప్రభా. కనుక నీ కాడి సులువు కాడి అని నువ్వు చెప్పినప్పటికీ నాయనా మేము దాన్ని బరువైనదిగానే ఎంచుకుంటూ మేము ముందుకు సాగలేని పరిస్థితిలో ఉంటుండగా నా ప్రభా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించండి. నీ కాడిని ఎత్తుకుని నా ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మేము ఉండగలిగి ప్రభా నీ ప్రణాళికలో మేము జీవించగలుగుటకు నీ కృపను అనుగ్రహించు నాయనా అని ప్రభువుని వేడుకుందాం. భక్తులైన వారిని మాకు ముందుగా నా తండ్రి నాయన మాకు మార్గదర్శకులుగా పెట్టిన తండ్రి, వారిలోని చెడును కాకుండా మంచిని మేము చూడగలిగి వారు ఏ విధంగా నా తండ్రి నాయన కీడును జయించి మేలును పొంది ఉన్నారో ఆ స్థితికి, అటువంటి ఆత్మీయ స్థితికి మేము ఎదగలుగుటకు మాకు నీ శక్తిని ప్రసాదించు ప్రభా అని ప్రభుని వేడుకుందాం. నీ చేత మేము నీ ఆత్మను పొందిన వారమైనను ప్రభా నాయన ఈ యొక్క అంత్యకాలంలో దుష్టుడు చేస్తున్న ప్రతి విధమైనటువంటి నాయన కుయుక్తుల నుండి మమ్మల్ని తప్పించు తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. ఈ గాఢాంధకారపు లోయలో మేము ఎటు వెళుతున్నామో ప్రభా మాకు తెలియదు, కానీ నీవు మమ్మల్ని భుజముల మీద ఎత్తుకుని ప్రభా ముందుకు నడిపించమని నా ప్రభుని వేడుకుందాం. గొర్రె పిల్లల భుజం మీద వేసుకున్నట్లు మమ్మల్ని ఎత్తుకుంటావని ప్రభా వింటున్నామయ్యా. అది గాఢాంధకారమైనప్పటికీ నీవుంటే ప్రభా నాయన మాకు అదే చాలు ప్రభా అని ప్రభు యొక్క కృప కొరకు మనం వేడుకుందాం. ప్రభా ప్రభా అని పిలిచి ప్రతివాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చలేడు అంటున్నావు ప్రభా.
కానీ మా మనసు నీకు ప్రభా నా తండ్రి నాయన ఇచ్చినప్పుడు మేము సంపూర్ణంగా నీకు లోబడినప్పుడు ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చాలని మేము తీర్మానించుకున్నప్పుడు మా ప్రక్కన ఉండి నాయన మా కార్యమును సఫలం చేస్తానని సెలవిచ్చిన తండ్రి, ఇదిగో మమ్మల్ని మేము మీకు అప్పగించుకొని ఉండగా నా ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చగలుగుటకు శక్తి గల వారు మగినట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నీవిచ్చిన సర్వాంగ కవచాన్ని మేము ధరించుకుని వెనుకకు తిరగక ముందుకు సాగిపోటకు ప్రభా నాయన మాకు నేర్పండి అని ప్రభుని వేడుకుందాం. ఇంత భయంకరమైన లోకములో నా ప్రభువా నాయన మేము మేలు చేత కీడును జయించగలిగిన స్థితిలో మేము ఉండగలుగుటకు ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన. మా ఆత్మదీపాలను కాపాడుకుంటకు నీ శక్తిని ప్రసాదించండి తండ్రి. నిత్యము వెలుగుచుండు దీపముల వలె నీ సన్నిధిలో ప్రభా మా దీపములు వెలుగుచుండునట్లు నీ కృపను అనుగ్రహించండి రాజా అని ప్రభుని వేడుకుందాం. మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి మనము మన కుటుంబాలు ఏ విధంగా అయితే యెహోషువ గారు చెప్పారో నేనును నా ఇంటి వారు నీతి సూర్యుడిని కొలుస్తాము అని ప్రభా ఆ స్థితిలోకి ప్రభా మేము మా కుటుంబాలు ఉండనట్లు దుష్టుడు మా కుటుంబాల్లో కలుగు చేస్తున్న ప్రతి విధమైన అల్లరిని ప్రతి విధమైనటువంటి నా తండ్రి నాన్న కీడును ప్రభా తొలగించి మేము మా కుటుంబం ఐక్యమత్యము కలిగిన ప్రభా ఒక్క మాట మీద వన్నెస్ లో ఉంటూ ప్రభా నాయన నీతి సూర్యుడా నిన్ను స్తుతించుకుంటూ ప్రభా నాయన నీ బిడ్డలమని పేరు పొందగలిగే స్థితిని ప్రభా మా కుటుంబాలకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. ఏది మేలైనదో దానిని చేపట్టగలుగుటకు ప్రతి వారికి దేవుని చిత్తము అర్థము కాగలుగుటట్టు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుని సరైన రీతిలో ఆయన మార్గాలను అనుసరించి నడుచుటకు మమ్మలను సరిచేసి నీ కొరకు వాడుకో ప్రభు అని ప్రభుని వేడుకుందాం. మేము అయోగ్యులమే నా తండ్రి, కానీ అయోగ్యులమైన మమ్మలను ఎంచుకుని నా ప్రభా యోగ్యతను కలుగు చేయు దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అని మాకు యోగ్యతను కలుగు చేయ రాజా అని ప్రభుని వేడుకుందాం. ప్రభుని వేడుకున్న మనము ప్రభువుకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుందాం. దేవా ఈ దినమున నేను ఉదయాన్నే లేవగలిగినందుకు నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా అని ప్రభుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుందాం. సజీవ లెక్కలో నన్ను ఉంచిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. సజీవ లెక్కలో ఉండటమే మాత్రమే కాకుండా నా ప్రభా నీ సన్నిధిలో ఈ విధంగా కనపడటకు ప్రభా మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా అని ప్రభుకి స్తుతులు చెల్లించుకుందాం. నీ సన్నిధిలో గడుపుట ఎంత గొప్ప భాగ్యమో అది మా జీవితాల్లో నువ్వు చూపించుచున్నందుకు నీకు వందనాలు ప్రభా అని ప్రభుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుందాం. నీవే స్తుతికి పాత్రుడవయ్యా, స్తోత్రార్హుడవయ్యా.
మా పాపములను క్షమించిన దేవాది దేవా, హిమము వలె మమ్మలను తెల్లగా మార్చుతున్న తండ్రి, పెండ్లి కుమార్తెగా మేము తండ్రి నీ కొరకు ఎదురు చూడగలిగిన స్థితికి నీ ప్రభా నా తండ్రి మాకు ఇవ్వటకు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని బట్టి నీకు వందనాలయ్యా. దుష్టుడి చేత, మా సొంత క్రియల చేత, మా సొంత ఆలోచనల చేత నీ మార్గాన్ని నుండి మేము తొలగిపోకుండా మమ్మల్ని కాపాడుచు నాయనా మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించుచున్న దేవాది దేవానికి వందనాలని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నీ ప్రణాళిక ప్రకారం నడుచుకుంటకు మేము తీర్మానించుకున్న మమ్మలను ప్రభా సరైన మార్గంలో నువ్వు నడిపిస్తున్నావనే విశ్వాసంతో ఆయన మేము కన్నులు మూసుకొని నిన్ను వెంబడిస్తుండగా నా ప్రభా మమ్మలను కాచి కాపాడుచున్న తండ్రి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మాకు అనుదినము ఆయన ఈ శరీరానికి కావాల్సిన ఆహారాన్ని, వస్త్రాన్ని, గాలిని, నీటిని దయచేస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అనేకమైనటువంటి ఉపద్రవాలు మా చుట్టూ చుట్టుకున్నప్పటికీ మమ్మలను సురక్షితంగా నీ రెక్కల నీడలో భద్రపరుచుతున్నందుకు నీకు వందనాలు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ప్రభా ప్రేమలో చల్లారే స్థితిలో ప్రభా నాయన మరి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల నుండి మమ్మలను ప్రభా విడిపించుచు నీ మార్గాల్లో నిలబెట్టుకుంటూ నీ ప్రేమను మాలో నింపి శాంతి సమాధానాలు ప్రభా మా హృదయాల్లో కలుగు చేస్తూ ముందుకు నడిపించుతున్న తండ్రి నీకు వందనాలు. మా జీవితంలో మా చిత్తము కాకుండా నీ చిత్తము నెరవేర్చుటకు ప్రభా నన్ను మమ్మల్ని సిద్ధపరచు దేవా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలని ప్రభుకి స్తుతులు చెల్లించుకుందాం. అత్యంత ప్రేమాస్వరూపి, మేము పాపములలో ఉండగానే మమ్మల్ని ప్రేమించిన తండ్రి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. మా మీద నీ వెలుగు ప్రసరింపచేసిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మాలో ఉన్న ప్రతి విధమైన పాపమును, మచ్చలను, డాగులను ప్రభా నాయనా నీ రక్తంతో తుడిచివేసిన తండ్రి నాయనా నీకు వందనాలయ్యా. నీవు మాకిచ్చిన ఈ జీవిత కాలంలో ప్రభా నీ మార్గాల నుండి మేము తొలగిపోకుండా మమ్మల్ని గట్టిగా పట్టుకొని ముందుకు నడిపిస్తున్న తండ్రి నడిపించమని అడుగుచు నా ప్రభా నువ్వు మాత్రమే శక్తి గలవాడవని నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దుష్టుడు ప్రభా నా తండ్రి వాడు చేస్తున్న ప్రతి విధమైన పన్నాగాల నుండి మా నాయన మమ్మల్ని తప్పించుచు నీ మార్గాల్లో నిలుపుకుని నా ప్రభా నీ రెక్కల చాటున భద్రపరుస్తూ నా ప్రభా నాయన మాకు నివాసాన్ని నీ రెక్కల చాటున ఏర్పరిచి నాయన మమ్మలను దానిలో నివసించకు ప్రభా నా తండ్రి నాయన ఎంచుకున్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అనేకలైనటువంటి ఆత్మలను వెలిగించుటకు ప్రభా మా ఆత్మదీపాన్ని వెలిగించుచున్న దేవాది దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మౌనముగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో మన విశ్వాసంతో ప్రభు మాట్లాడతారు, ఆయన సజీవుడు అని విశ్వాసంతో ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనముగా కనిపెట్టుకుందాము.
ప్రభా నాకు కనపడండి, నాతో మాట్లాడండి నాయనా. దేవా అందరికీ కనపడండి, అందరితోనూ మాట్లాడండి అయ్యా. నీవు సృజించిన ప్రతి మనిషి ప్రభా నాయన నిన్ను ఎరుగునట్లు ప్రభా నీ కృపను కనపరచమని కొద్దిసేపు మౌనంగా ఉండి కనిపెడదాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. అత్యంత ప్రేమ స్వరూపుడా నాయనా, మా జీవిత దినాల్లో నీ సన్నిధిలో ప్రభా ఈ విధముగా గడుపుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ త్రోవ నుండి తొలగిపోకుండానట్లు మమ్మలను గట్టిగా నీ ప్రేమతో బంధించి నా ప్రభ అంతం వరకు నిలకడగా నీలో మేము నిలిచి ఉండగలిగి నాయనా ప్రభ నీతో ఎక్కువ సమయం ప్రభ మేము గడపగలుగుటకు ప్రభ నీతో సహవాసం చేయగలుగుటకు మమ్మలను మా కుటుంబాలను ప్రభ నువ్వు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మరి ఒకసారి నీ పావన పాదాలకు వందనాలు చెల్లిస్తూ నాయనా మమ్మలను మా కుటుంబాలను ప్రభ నీ రాకడకు సిద్ధపరచమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.